ఆలోచన రాదు మీకు. महास्वामी देवताभ्यो नमः अंदर కూడా ఇంటి దేవుడికి అమ్మకు నాకు దండం పెట్టుకోండి ఇష్ట దేవతాభ్యో నమః కుల దేవతాభ్యో నమః గ్రామ దేవతా ఆత్మదేవో భవ ఐంద్రదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ తస్య శ్రీ విశ్వావసువత్సరే దక్షిణాయనే శరదృతు కార్తీక మాసే కృష్ణపక్షి అర్జుని స్వాగతం పరసామి మరి గోత్రనామాలు धर्म अर्थ काम मोक्ष चतुर्विधा पुरुषार्थ सिद्ध्यर्थम आध्यात्मिक आदिभौतिक आदिदैविक तापत्रय निवारण सिद्ध्यरिष्ट स्थानेषु सिद्ध्यर्थम मम गृहे कनक वस्तुवाहन रेणुकांचन पुत्र पौत्राभि परंपरा कल्याण औघ्यता सिद्ध्यर्थम अपमृत्यु दोष परिहार दीर्घाधि वृद्ध्यर्थम श्री पार्वती राजराजेश्वर सिद्ध्यर्थम अन्योन्य ब्राह्मण सहायेन आशीर्वचन पूजन आद्यम तेलंगाना राष्ट्र ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ విరమణ ఆశీర్వచన పూజన వాక్యం కర్మ కరిష్యే ओम देवस्य ग्रों कृष्ण करोति कृष्ण कृष्ण करोति कल्याणं करोति कल्याणं कल्याणं कंस कल्याणं चितमानं भवति सदायि पुरुषशरीन्द्रिय आजुष्येन्द्रिये मुक्तिमन्त्रासन्तु वेदोक्तौ परिपूर्ण श्री भवानिंग पोलस्तेश्वर स्वामी परिपूर्ण कृपा कटाक्ष द्रष्टु नानानां गोत्राभिर्दष्टु नानानां वंशाभिवृद्धिरस्तु तदास्तु నూతనంగా ఎన్నికైనటువంటి మా అర్బన్ యూనిట్ యొక్క కార్యవర్గము పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా ఇచ్చేసిన గౌరవ పెన్షన్లందరికీ కూడా మా శుభాకాంక్షలు. తర్వాత ఈరోజు జిల్లా కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి దీనికి ఇతోధికంగా మీరు మమ్మల్ని గెలిపించి మా బాధ్యతలను ఇంకా పెంచినందుకు
మాకు సంతోషంగా మీకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఆనందంగా భావిస్తున్నాం. ఈ సంఘం తరఫున స్వాగతం సుస్వాగతం. మమ్మల్ని గెలిపించినటువంటి జిల్లాలోని అందరినీ కూడా కలుపుకొని ఈ సంఘాన్ని రాష్ట్రంలోనే ఒక ఉన్నతమైన సంఘంగా గుర్తింపు తీసుకొస్తామని మేము భావిస్తున్నాం. దీనికి అందరు జిల్లాలోని అందరూ పెన్షనర్స్ మరియు కార్యవర్గ సభ్యులు మాకు సహకారం అందించి ఈ సంఘాన్ని మనం ఒక గుర్తింపు దిశగా తీసుకుపోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ ఎన్నికల లోపల గెలుపొందిన మేము ఈరోజు పదవి బాధ్యతలను స్వీకరించినాం. అదేవిధంగా మనకు మెయిన్గా ఫస్ట్ చిలువేరి నారాయణ సార్ని గుర్తుంచుకోవాలి. ఎందుకనంటే చిన్న మొక్క నాటి ఒక పెద్ద వృక్షంగా తయారు చేసి మనకు నీడను పండును పళ్ళాలను ఇస్తుండు కాబట్టి దాన్ని అదేవిధంగా వృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సేవాభావంతో ముందుకొచ్చాము. కాబట్టి మనకు మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి 7 యూనిట్లు ఉన్నాయి. 7 యూనిట్ల లోపల ఈ యొక్క అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ మేము కూడా ఈ యొక్క 3 సంవత్సరాలు వారి యొక్క సేవలో ఉంటామని, అదేవిధంగా ఇప్పుడు కూడా తొందర పడకుండా మనకు మెయిన్గా ఇప్పుడు నవంబర్ 1 నుంచి లైఫ్ సర్టిఫికెట్స్ ఉంటాయి. తర్వాత మార్చి 30 కొన్ని తొందరగా అప్లోడ్ అవుతలేదు. కారణం ఏంటంటే మనము ఆధార్ అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రతిసారి ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఆధార్ అప్డేట్ చేసుకున్నట్టయితే మనకు ఈ యాప్ ద్వారా లైఫ్ సర్టిఫికెట్ తొందరగా అప్లోడ్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు తొందరపడి మనము ఏదో దూర ప్రయాణమో ఎక్కడో ఉంటున్నా హైదరాబాద్లో లేకపోతే ఎక్కడికన్నా యూఎస్ఏ పోతున్నా నేను తొందరగా లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేసి నేను పోతున్నా అని చాలామంది ఉంటారు. కాబట్టి ఒకవేళ ఇప్పుడు సబ్మిట్ చేసినట్టయితే మీరు మీ యొక్క అంటే ఈ యొక్క టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ యొక్క లైఫ్ సర్టిఫికెట్ చేసినట్టయితే రెఫరల్ నెంబర్ ఉంటుంది. ఆ రెఫరల్ నెంబర్ను మా యొక్క ఆఫీస్కి పంపినట్టయితే జిల్లా కేంద్రానికి పంపినట్టయితే మేము నోట్ చేసుకొని పెట్టుకుంటాం. ఎందుకనంటే లాస్ట్ ఇయర్ లోపల 456 ఈ యొక్క అప్లోడ్ కాలేదు ఈ లైఫ్ సర్టిఫికెట్స్. దానికోసమే మేము మళ్ళీ మా దగ్గర ఉన్న రికార్డ్ ప్రకారంగా దాన్ని సబ్మిట్ చేసి ఆ యొక్క అప్లోడ్ మేము చేయించినాం. కాబట్టి తొందర పడకుండా మనకు మార్చి 31 దాకా ఉంది కాబట్టి అందరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా యూనిట్ వైజ్గా మేము కూడా ఒక డేట్ను కూడా నిర్ణయిస్తాము. ఆ యూనిట్లో కూడా వెళ్ళి మాకు అంటే మన యొక్క ప్రభుత్వం ఇచ్చే ఈ టియాబ్ కానీ టియాబ్ ద్వారా కాకపోతే కూడా మాకేంది తంబింగ్ ఉంటుంది, తర్వాత ఐరీస్ ఉంటుంది. ఆ జీవన్ ప్రమాణం ద్వారా కూడా చేసి ఒక సిక్ అయిన వాళ్ళు ఇంటికి వెళ్ళి కూడా మేము చేసి అంటే సిక్ అయిన వాళ్ళు మాకు తెలియడానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులో ఉన్న మిత్రులు కానీ ఎవరైనా కానీ ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయని వాళ్ళు చెప్పినట్టయితే మేము చేసేందుకు రెడీగా ఉన్నాం. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు మాకు అందించినట్టయితే ఈ 3 సంవత్సరాలు కూడా మంచి అంటే ఏ విధంగా ఆ నారాయణ సార్ పెట్టిన ఆ మొక్కను ఈ యొక్క వృక్షంగా ఏ విధంగా ఎదిగిందో అదేవిధంగా స్టేట్లో కూడా ఎదగాలని కోరుతున్నాను. అదేవిధంగా ఒక విషయము మొన్న మనకు రాష్ట్ర శాఖ వారు పిలిపించారు 7 నాడు నిరసన దీక్షా కార్యక్రమం అని. ఆ నిరసన దీక్షా కార్యక్రమం రద్దు చేశారు. ఎందుకనకంటే మనకి చేసి మనకు ఒక 10-15 రోజుల లోపల మనకు దానికి సంబంధించిన గైడ్లైన్స్ వస్తుందని చెప్పిండ్రు. ఒకవేళ 10-15 రోజుల లోపల గైడ్లైన్స్ గిట్ట రానట్టయితే ఆ యొక్క రాష్ట్ర శాఖ ఆదేశం ప్రకారము మనం పోరాటానికి ప్రతి యూనిట్ వాళ్ళు మనం కూడా ముందుండి మన సమస్యలను మనం సాధించుకుందామని కోరుతూ అందరికీ మరి ఒకసారి ఈ యొక్క 7 యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు మరియు అర్బన్ తర్వాత కార్యవర్గ సభ్యులందరికీ నా యొక్క కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తున్నాను.